ఇక్కడ పరిస్థితి అయితే మంచిగానే ఉంది అన్న. అంతా అక్కడ దోమలు ఈగలు అన్ని పాములు పుట్టలు అన్నీ ఉండే. ఆ దోమల కన్నా ఇక్కడ మంచిగానే ఉంది. అంటే వాటర్ కూడా మంచిగానే వస్తుంది. మార్నింగ్ కిందికి వెళ్ళి పైకి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. 9th ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ ఎట్లున్నదంటే ఇల్లులు ఉన్నాయి, ఇచ్చిర్రు. ఇల్లులలో ఉంటున్నాము, పనులు లేవు, ఏమి లేవు. వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనమైతే వనస్థలిపురం జై భవానీ నగర్ 2BHK కాలనీ దగ్గర ఉన్నాం. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాని సొంతింటి కలను సాకారం చేయడం కోసం 9 అంతస్తులో 324 ఇళ్లను నిర్మించింది. అయితే 230 ఇళ్లను అప్పటికే అర్హులైన పేదలకు అలాట్ చేసింది. ఇంకా మిగిలి ఉన్నటువంటి 94 ఇళ్ళు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 94 ఇళ్లను ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి నిర్వాసితులకు కేటాయించింది. దాదాపుగా 32 ఇళ్లను అయితే ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, గతంలో ఉన్న స్థానికులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, తదితర అంశాల గురించి వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు కమలమ్మ. ఎంత వయసు ఎంత నీకు? ఉంటది నాకు ఒకటి 70 ఏళ్ళు. ముందు ఎక్కడున్నావు? మేము దిల్సు నగర బాగా నగర. ఇక్కడ ఇచ్చారా మరి నీకు ఇల్లు? నాకు ఇచ్చారు. ఎట్లుంది ఇప్పుడు? ఎన్నో ఫ్లోర్ లో ఇచ్చారు? ఓ 9వ ఫ్లోర్. మరి ఎట్లా ఎక్కువ దిగుడు నీకు ఇబ్బంది అట్లే? లిఫ్ట్ ఉంటే రావటం లేకపోతే లేదు. మరి ఏదైనా ఇబ్బంది అయితే అదే కదా మేము వాళ్ళే చూసుకోవాలి. ఇంకా మేమేం చేసాం సార్? ఇక్కడ ఎట్లున్నదంటే ఇల్లులు ఉన్నాయి, ఇచ్చిర్రు. ఇల్లులలో ఉంటున్నాము, పనులు లేవు, ఏమి లేవు. ఇక పని లేక ఇట్లనే ఊకుంటున్నాం. అన్న దొరుకుతాయేమని చూస్తున్నాం, కానీ ఆడ దొరుకుతలేవు. మాకు అందుబాటులో ఉన్న పండ్లు మా ఇండ్లకు దగ్గరుండే, మా అందుబాటులో ఉన్న పండ్లు దూరం అయినాయి. ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని ఆలోచన చేసుకుంటున్నాం. వస్తువులు ఎట్లున్నాయి? ఈ వస్తువుల రేట్లు కూడా బాగానే ఉన్నాయి. కూరగాయలు ఆడికేడికి మంచి రేట్లు ఎక్కువనే ఉన్నాయి. మార్కెట్ దగ్గర ఉన్నది, అన్ని దగ్గర ఉన్నాయి, కానీ అన్ని రేట్లు ఎక్కువనే అనిపిస్తున్నాయి ఇక్కడ. మరి ఇక్కడ మీరు ఉండడానికి వాటర్ గానీ కరెంట్ గానీ ఎట్లుంది? మొన్న 2 రోజులు ప్రాబ్లం ఉన్నది. ఈ మీడియా వాళ్ళు వస్తే కూడా చెప్పినాము, వాళ్ళకు కూడా చెప్పినాము. ఇప్పుడు వాటర్ నిన్నటి సంది అయితే జర పర్వాలేదు. మరి ఎప్పటికి ఇట్లా వస్తే బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ రిపేర్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పరిస్థితి అయితే మంచిగానే ఉంది అన్న. అంతా మంచిగా ఉంది. మంచిగా ఆడ దోమలు ఈగలు అన్ని పాములు పుట్టలు అన్నీ ఉండే. ఆ దోమల కన్నా ఇక్కడ మంచిగానే ఉంది. అంటే వాటర్ కూడా మంచిగానే వస్తుంది. అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడైతే మెయింటెనెన్స్ ఎట్లుంది? మెయింటెనెన్స్ ఇంకే మాకు తెలియదు అన్న. మేము కొత్తగా వచ్చాము కదా, మాకైతే ఇంకా తెలియలేదు. త్రాగునీరు ఏమైనా సమస్య ఉందా? తాగునీరు ఏమి లేదు, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ మంచిగానే ఉన్నాయి. వాటర్ కూడా మంచిగా ఇస్తున్నారు, మంచిగానే ఉన్నాయి అన్నీ. మార్నింగ్ కిందికి వెళ్ళి పైకి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. 9th ఫ్లోర్కి వెళ్ళాలి. అది టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి 3 వరకే పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి నైట్ 9 వరకు అయినంట లిఫ్ట్ ప్రాబ్లం. మళ్ళీ ఇంకోటి కూడా పనిచేస్తలేదు లిఫ్ట్. మంచినీళ్ళు రావట్లేదు, కొనుక్కోవాలి కిందికి వెళ్ళి. లిఫ్ట్ బాగాలేదు, మంచినీళ్ళు కొనుక్కొని రావాలంటే ఇబ్బంది. అట్లా పైకి మోసుకు రావాలంటే లిఫ్ట్ పనిచేసేటప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. మా అమ్మ 1 మీటర్ ఉంటే మా అమ్మకి ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేదు సార్. అధికారులు నేనేమో అడిగితే అక్కడ పోయి అడిగితే అక్కడైనా కూడా చాలా మంది అడిగారు, మీకు అందరికీ ఇస్తామా, కరెంట్ మీటర్ ఉన్న వాళ్ళకే ఇస్తామని అన్నట్టు మాట్లాడారు సార్. మరి మేము గుడిసెలలో మేము వాళ్ళ కొత్త గుడిసెలు వేసుకున్నాం కదా, 1 మీటర్ తీసుకొని మేము అందరం తీసుకున్నాం గుడిసెల్లో. మరి మాకు కూడా కావాలి. నుంచి ఉన్నారు అక్కడ మీరు? నేను పుట్టిన దాన్నే పెరిగిన దాన్నే. నాకు 40 సంవత్సరాలు ఉండి ఆడ. చెప్పలేదా 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మరి మాకు ఎక్కడికి పోవాలి? మమ్మల్ని పట్టించుకుంటే కదా సార్. ఇక కరెంట్ మీటర్ ఉంది, ఇక నడు ఎక్కడ మాకేమో ఇగిపోతుంది. కరెంట్ ఎంతపడి అడిగినా మాకు వాళ్ళు ఇవ్వలేదు. మాకైతే డబుల్ బెడ్రూమ్ కావాలి. నాకు పిల్లలు 2 ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు. రేవంత్ రెడ్డిని ఆలోచించాలి కదా సార్ మీరైనా కానీ. రేవంత్ సార్ ఒకసారి ఆలోచించుకొని చూసుకొని ఇవ్వండి. మీరు ఏకేకనంటే మమ్మల్ని పంపించేశారు. మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి? నేను కరెక్ట్ గానే అడుగుతున్నా, రాంగ్ అయితే నేను అడగట్లేదు. మేము ఎటు పోవాలి? మేము రోడ్లో ఉండాలి, వండుకొని తినాలా, లేకపోతే మేము ఆడనే ఉంటే మీరు ఏమన్నా మళ్ళీ వచ్చి ఇస్తారా? అది చెప్పండి ముందు. మీరు ఆమెకి ఇచ్చేస్త్రీ, ఆమె కరెంటు మీటర్ బీకేస్త్రీ. మరి మేము ఎట్టుండాలి? ఆ గుడిసెలో రెడ్ మార్క్ వేసుకొని వస్త్రీ. కరెంటు మీటర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఇస్త్రీ. మీరు మరి యువతలు గుడిసెలు వేసుకున్న వాళ్ళు, ఆ కరెంటు మీటర్ మీద గుడిసెలు తీసుకున్న వాళ్ళు మేమేమైపోవాలి సార్? న్యాయంగా ఇచ్చేది ఉంటే అందరికి ఇవ్వాలి సార్. ఇట్లా రాంగ్గా చెయ్యొద్దు.
ఇప్పుడు అక్కడ మూసీ రివర్లో ఏవైతే వెళ్ళిపోతున్నాయో హౌసెస్ వాళ్ళకైతే ఇక్కడ ఇస్తున్నారు. 94 ఇళ్ళు అయితే ఇక్కడ ఖాళీ ఉన్నాయి, అవైతే నింపుతున్నారు మన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే కొత్తగా అయితే ఇప్పుడు నింపుతున్నారు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం వాటర్ అయితే ఇబ్బంది అవుతుంది. అయినా దాని గురించి అయితే మేము మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్కి అయితే ఇట్లాంటివి ఏమైనా వస్తాయని మేమైతే దానికి కెమెరాలు కానీ ఈ సీసీ డ్రైనేజ్ది కానీ అయితే దానికి మేము ఆల్రెడీ ఒక 3 months బ్యాకే దాని ప్రపోజల్ పెట్టి ఉంచినాం. ఆల్రెడీ ఒక సంప్ ఉంది, ఒక ఎక్స్ట్రా సంప్ గురించి ప్లస్ సీసీ క్యామ్స్ గురించి ఈ డ్రైనేజ్ది ఎత్తు చేయించడం గురించి ప్రపోజల్ పెట్టాము. శాంక్షన్ అయింది ఆల్రెడీ. కొంత మెయింటెనెన్స్ కూడా భారం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. భారం అంటే ఇప్పుడు 1,60,000 కరెంట్ బిల్ వస్తుంది, 1,20,000 నుంచి 60,000 వరకు. మనం ఎంత లిఫ్ట్ వాడితే అంత, ఎంత బోరు అంటే నీటి ఎంత వాడితే అంత. ఇప్పుడు ఈ 40 మంది వచ్చారు, 94లో 40 మంది వచ్చారు. అది ఇప్పుడు ఇంకో 40 మంది వస్తే అది ఇప్పుడు కరెంట్ బిల్ పైనే భారం పడుతుంది కదా. ఇప్పుడు ఒక ఇంటికి 1,000 రూపాయలు వాడతాం, 1,000 రూపాయలు ఇస్తారు మనకి మెయింటెనెన్స్. కాబట్టి ఇప్పుడు ఊడ్చేటోళ్ళు 3 ఉంటారు, వాళ్ళకి 10,000 ఇస్తాము. ఇంకా ఒక 15,000 రాసే వ్యక్తికి ఇస్తాము. ఇట్లా ప్రతి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతాము. అట్లా అని ఒక 2,30,000 వస్తాయి. దాంట్లో ఇప్పుడు ఖర్చులు పోను మిగతాయి మన అకౌంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. భారం ఏమి ఉండదు, మన దగ్గరనే ఉంటాయి అన్నీ. మనకి మిగులు ఉంటే మనకి మంచిది కదా, మన కాలనీ అభివృద్ధి కోసం వాడతాం తప్ప ఎవరి దగ్గర ఏం మన అన్న పైసా తీసుకోము. అట్లా మంచిగానే ఉంది, ఏం సమస్యలు ఏం లేవు. సమస్య ఉన్నా కూడా మా కమిటీ అందరం కూర్చొని కూడా మా ఎమ్మెల్యే మాకు చాలా మంచిగా ఆహ్వానంగా చూసుకుంటారు. త్రాగునీటికి సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది అని. తాగునీటి కోసం అనుకుంటే ఇప్పుడు బోర్ నీళ్ళు కానీ తాగే నీళ్ళు కానీ ఒక్క దగ్గరనే ఒక ట్యాంకులనే యూజ్ అవుతున్నాయి, అవే పైకి వెళ్ళిపోతున్నాయి. అయినా 3 బిల్డింగ్లకు ఒక సంపు కూడా సరిపోవట్లేదు. ఇక బోర్ నీళ్ళు సపరేట్ చేసి మళ్ళీ తాగే నీరు సపరేట్ చేస్తే బాగుంటుంది. అయినా సుధీర్ రెడ్డికి ఒక 2 నెలలు మునుపు పోయికాసి మేము అడిగితే ఒక సంపు సెలెక్ట్ చేసిండు, సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తున్నాడు. అట్లాగే ఊడ్చేటోళ్ళని కూడా ఒక 3 పెట్టియండి సార్ అంటే కుదరదని చెప్పాడు. ఇక వాళ్ళకే 35,000 వాళ్ళకే పోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్గా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదా మరి? ఇక్కడ జిహెచ్ఎంసీ ఎప్పుడో ఒకసారి వచ్చి తీసుకెళ్తారు అంతే, ఇక రారు. మళ్ళీ 2 నెలలకా 3 నెలలకా అట్లా వచ్చేసి వాళ్ళు తీసుకెళ్తారు ఏదన్నా మిగిలిన చెత్త ఉంటే. ఈ మొత్తం 200 ఏవైతే కుటుంబాలు ఉన్నాయో 230 కుటుంబాలకి మెయింటెనెన్స్ అంతా మీ దాంట్లో నుంచి మెయింటెనెన్స్ అంతా దీంట్లోకి వెళ్ళి కట్టాలి. మొత్తము లిఫ్ట్ దగ్గర 3 మనుషులు కావాలి కంటిన్యూ, ఊడ్చేటోళ్ళు ఒక 3 మనుషులు కావాలి. ఇక కరెంట్ బిల్లు, వాటర్ ఇవ్వడానికి, ఇవన్నీ రిపేర్కి అవి ఇవి మళ్ళీ ఒక మనిషి వాళ్ళకు ఎక్స్ట్రా ఇవన్నీ చూసుకోవడానికి, రాయడానికి, ఇవన్నీ కలెక్షన్ చేసుకోనికి ఒక మనిషిని లోపల పెట్టినాం. వీళ్ళందరికీ మెయింటెనెన్స్ తీయాలి కదా, అట్లనే ఇంటికి 1,000 రూపాయలు వేసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం. ఇక ఇప్పటికి 40 మంది ఎక్స్ట్రా అయ్యారు, వాటర్ సరిపోతావో లేదని. చూసాం కదా, జై భవానీ నగర్ ఇళ్లలో నివసిస్తున్నటువంటి స్థానికులు, కొత్తగా వచ్చినటువంటి నిర్వాసితుల పరిస్థితి. త్రాగడానికి నీరు లభ్యం అవ్వట్లేదు, వాడుక నీరు కూడా మాకు చాలా కష్టంగా ఉంది. వాడుకోవాలంటే సంపులు కూడా సరిగా లేవు, ఇటు దవాఖానాలు లేవు, ఒకవైపు అంగన్వాడీ కేంద్రాలు లేక గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 కిలోమీటర్ల దూరం వెళితే కానీ వాళ్ళకి పోషకాహారం లభించదు, ఇంటికి కూడా పంపించే పరిస్థితి లేదు. మొత్తం మీద ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎంత ప్రయత్నం చేసినా అవి సాల్వ్ కాని పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు కూడా వీరి మీద పునరాలోచన చేసి వీరికి సరైన సదుపాయాలు కల్పించాలని కూడా పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ జై భవానీ నగర్, వనస్థలిపురం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.